hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. ఇది సార్ మా బ్రాండ్. ఈ వారం ఫైర్ టీమ్ కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. ఈ యుద్ధంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో గెలిచి నిలిచేదెవరు, ఓడి వెనుతిరిగేది ఎవరు తెలియాలంటే let me invite my judges, the stylish and energetic Vijay Bini Master along with the talented and gorgeous Regina Cassandra. సో మరి జడ్జెస్, లాస్ట్ వీక్ జరిగినటువంటి ఎపిసోడ్ తర్వాత అందరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది, వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ వారం కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది? ఈ రోజు ఫైర్ కంటెస్టెంట్స్ మధ్యన కాంపిటీషన్ జరుగుతుంది. సో వీళ్ళందరూ పర్ఫార్మ్ చేసిన తర్వాత మేము సీక్రెట్ స్కోర్స్ ఇస్తాం. ఓకే, లీస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ వారం ఒక ఫైర్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. సో ఫైర్ కంటెస్టెంట్స్ మధ్య జరిగేటువంటి ఈ యుద్ధంలో కాంపిటీషన్ లోకి వస్తున్నటువంటి ఫస్ట్ కంటెస్టెంట్ అది ఎవరు? ఈ యుద్ధం మొదలెట్టాలంటే యుద్ధ వీరుడు రావాలి అంటావు. కింగ్ రావాలి. ఎగ్జాక్ట్లీ, కింగే వస్తున్నాడు, రాజుగాడు. ఆల్ రైట్, ఫైర్ టీమ్ నుంచి యుద్ధాన్ని మొదలు పెట్టడానికి లెట్స్ వెల్కమ్ రాజు. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే తమ్ముడు, మంచున్నావా? ఆనా. హలో, ఏంటి వాడు మళ్ళీ వచ్చాడా? ఎవడనా? ఒకప్పుడు ఈ ఊరి నాయకుడు రా వాడు. అయితే వాడుండగా నేను నాయకుడు అంటే నువ్వుండగా వాడెవడో నాయకుడు ఎందుకన్నా? వెళ్ళి వాడిని చంపేస్తా. హలో, ఆ ఊర్లో ఆడి పేరు రాజు అంట. ఆడి పేరేంటేనే అక్కడ వాళ్ళకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అందరూ చెప్పేది చూస్తుంటే వాడికి ఓ పెన్నో సూదో చాలు బాయ్ మనిషిని చంపడానికి. చాలు చాలు, ఫోన్ పెట్టాయి. అన్నా ఎవరు నువ్వు? ఒకప్పుడు ఈ ఊరు నాది, నన్ను రాజు అంటారు. ఇక మొదలెడదామా? రేపు డే 1 వాడి తల ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి లైఫ్ Bloody sweet.
నేను ముందుకు రావడమే మీ సమస్య అయితే నేను ముందుకు వస్తాను రా, సూటు బూటేస్తాను రా, కాలు మీద కాలేసి కూర్చుంటాను రా, స్టైల్ గా సింహోలా. అది మీరు ఓర్చుకోలేకపోతే చావసరా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. జడ్జెస్, రాజు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ యూ, విజయ్ బిని మాస్టర్. రాజు చిట్టి ఎర్రగా తీసేశారు అంతే. స్పెషల్లీ ఒక కేజీఎఫ్, ఒక విక్రమ్ ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన ఎలివేషన్ కన్నా 10 times మోర్ అయి ఉంది మీ యాక్టర్. డ్రాప్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అది. దాన్ని ఎలా యూజ్ చేయాలో ఆల్ క్రెడిట్స్ టు చిట్టి మాస్టర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. రాజు జంబలక్కడ బొమ్మ కాదు, ఇది కోరుకుంటున్నాను నేను నీ నుంచి. నిజంగా నాకైతే ఈ పర్ఫార్మెన్స్ రాజుకి చిట్టికి లవ్లీ గాయ్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు, స్టార్టింగ్ నుంచి సాంగ్ మిక్సింగ్ దగ్గర నుంచి యువర్ ఎక్స్ప్రెషన్స్, ద ఎవ్రీ బిట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అలాగే చూస్తున్నాను నేను. రాజు అమేజింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, చిట్టి మాస్టర్ అమేజింగ్ కొరియోగ్రఫీ, బాయ్స్ వెరీ స్ట్రాంగ్ బాయ్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ గైస్ ఎవ్రీబడి. లవ్లీ. థ్యాంక్ యూ జడ్జెస్. మరి రాజు చేసినటువంటి ఈ బ్యాడ్ ఆస్ పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్. చింతమ్ముడు అదరగొట్టేశాడు. వాడు చెమ్మచక్క నుంచి బయటికి రావడానికి టైం తీసుకున్నాడు. ఒక వారం టైం తీసుకున్నాడు అంతేగా. అదేం లేదు, జంబలక్కడ బొమ్మ వాడు కూడా టీవీలో చూసుకున్నాడు. అమ్మో ఇదేంటి ఎంత దారుణంగా ఉందని, అప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్. సో ఈ యుద్ధంలో నెక్స్ట్ ఫైట్ చేయడానికి రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఝాన్సీ. లవ్లీ. ఫైట్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఝాన్సీ. భక్త మదగంజ, దశాబ్ద కాలంగా నన్ను పూజిస్తున్నావు. ఏ వరం కావాలో కోరుకో. మాత, ఆత్మరక్షణ కోసం, నా ప్రాణరక్షణ కోసం ఎవరినైనా చంపగలిగే వరం ప్రసాదించు తల్లి. ఒక్కడిని తప్ప ఎవరినైనా నువ్వు చంపగలవు. తదాస్తు. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. ఈ ఊరినే నా సొంతం చేసుకుంటా. సమస్త జనాలని చంపేసి సమాధిలా మారుస్తా. తల్లి తల్లి, ఆ మదగంజుడు మా ఊరి మీద పడి దొరికిన ఆడపిల్లలా పాడు చేసి చంపేస్తున్నాడు తల్లి. వాడిని ఎలాగైనా సంహరించి నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. జ్వాల
ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల భావాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. నరికేయమ్మా, వదలొద్దమ్మాన్ని, నరికేయమ్మా. ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఇదేంటి మాతో ఎవరినైనా చంపే వరం ఇచ్చావు కదా, మరి నిన్నెందుకు చంపలేకపోతున్నాను? మదగంజ, నీ వక్ర బుద్ధి నాకు తెలుసు. అందుకే ఒక్కడిని మాత్రమే చంపలేవు అని చెప్పాను. అది నేనే. జడ్జెస్, ఝాన్సీ చేసినటువంటి ఈ డివోషనల్ హై ఆక్టేన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రజనా గారు చాలా 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 బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి హై ఆక్టేనే కావాలి. దట్స్ వెన్ యూ ఫీల్ లైక్ యూర్ డూయింగ్ యువర్ బెస్ట్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఈ పర్ఫార్మెన్స్ లో మీ కళ్ళు నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది మీ ఫేస్ లో. సో రియలీ రియలీ గుడ్. అండ్ ఇవాళ మీ ఎనర్జీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, లవ్లీ బిగినింగ్, ఆ ఎంట్రీ కూడా చాలా బాగుంది, ఎండ్ లో కూడా చాలా చాలా బాగుంది. ఝాన్సీ, థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజనా గారు. విజయ్ బిని మాస్టర్, మీరు స్టార్ట్ వాక్ చేసుకుని వచ్చే విధానం, ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ అయ్యాయో అక్కడి నుంచి క్యారెక్టర్ లో ఉన్నారు, అక్కడి నుంచి గూస్ బంప్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు చేసిన కొరియోగ్రఫీ గానీ, బ్లడ్ తాగిన విధానం గానీ, లేదా మీ ఐస్, చాలా అగ్రెషన్ అంత ప్రాపర్ గా చూపించారు. సో ఆన్ ద హోల్ కొరియోగ్రఫీ వెరీ వెరీ గుడ్. ఝాన్సీ మీరు చాలా బాగా చేశారు, అండ్ స్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఇదే కోరుకుంటున్నాం, ఇలాగే చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్. అది ఎంత హాట్ గా జరుగుతుంది మీ ఫైర్ టీం మధ్య ఫైట్. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? మీ అందరి కోసం భూమిక. ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ భూమిక. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు?
దమ్ముంటేరా కొట్టరా గాలి కూడి చౌకాబురా దమ్ముంటేరా కొట్టరా శక్తి నీ వెంటే ఉన్నా కానీ నీ జాబు మూడేనురా పగటిరాగా రుచువై కానురా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది ఈ ఊరే చూడడానికి సిద్ధం దీనికి భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? అందంగా పెనవేసే బంధాన్ని అక్కై కాల్చేసావే గువ్వల్లే నవ్వేటి గుండెల్ని గుణపంతో చీల్చేసావే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? దమ్ముంటేరా టీ కొట్టరా గాలి పూడి చౌకాబురా దమ్ముంటేరా టీ కొట్టరా. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్టులా వాగావనుకో కోసేస్తా. రాముని పేర్లన్నీ నేను వదిలేసి పోను, మంత్రాల్ని తంత్రాల్ని బట్టి కలుపుతాను, ఉప్పలలా వస్తా నిప్పులు కురిపిస్తా, పండిన నీ పాపానికి వడ్డీ వేసిస్తా. దమ్ముంటేరా టీ కొట్టరా గాలి పూడి చౌకాబురా దమ్ముంటేరా టీ కొట్టరా. దమ్ముంటేరా టీ కొట్టరా గాలి పూడి చౌకాబురా దమ్ముంటేరా టీ కొట్టరా. బేసిక్ గా కింగ్ ఆఫ్ డి రాజుగాడు అని చెప్పాం కదా, క్వీన్ ఆఫ్ డి అనేది ఎవరైనా ఇంతవరకు చెప్పలేదు, అది మాత్రం భూమిక. కాంచనా ఎక్స్ జోకర్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? శక్తి నీ వెంటే ఉన్నా కానీ నీ జాబు మూడేనురా పగటిరాగా రుచువై. సూపర్బ్ అంటే సూపర్బ్ గాయ్స్. ఓజీ బదులు పేపర్లు ఇస్తున్నాను, సో మీకు దాన్ని బట్టి అర్థమై ఉంటుంది. స్పెషల్లీ నాకు ఆ జిమ్మీతో చేసిన సీక్వెన్స్ చాలా బాగుంది, ఎల్ఈడి మీద చేసిన సీక్వెన్స్ బాగుంది, లాస్ట్ లో ఆ జంప్ ఏదైతే ఉందో వెరీ గుడ్ చారి మాస్టర్. ఇలా ఉండాలి కొరియోగ్రఫీ అంటే, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ వెరీ గుడ్ భూమిక, పర్ఫార్మర్ అంటే ఇలా ఉండాలి. వెరీ వెరీ గుడ్. డాన్సర్స్ వెరీ వెరీ గుడ్, ఇలా ఉండాలి డాన్సర్స్. థ్యాంక్ యూ పిని మాస్టర్. రెజినా గారు, వాట్ అ పర్ఫార్మెన్స్. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూడాలని మాకుంది. అండ్ ఫైనలీ ఆల్ ఆర్ గివింగ్ us దట్ అన్నమాట, ఒక ఐస్ కి ఒక ఫీస్ట్ అన్నమాట. మీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇట్ ఫిట్ ద క్యారెక్టర్ సో వెల్. లవ్ యూ గైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ క్రేజీ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్.
Now I request Wildfire team leader ma gorgeous Faima garu onto the stage please. ఇప్పుడు ఈ పాటలో కాంచనా సినిమాలో డైలాగ్ ఇప్పుడు మన భూమిక యాక్ట్ చేసింది కదా, ఇప్పుడు సేమ్ అదే యాక్ట్ మన ఫైమా చేసి చూపిస్తారు. ఫస్ట్ డైలాగ్ ప్లే చేస్తాం, ఎలా చెయ్యాలో భూమిక గారు చేస్తారు. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్లా వాగావనుకో కోసేస్తా. ఏయ్ రెడీ అవుతాం ఇక్కడ. చిన్నది ఇచ్చింది, అది బ్రేక్ లో చేసేవే అవి రీల్స్ బయట. రెడీ సౌండ్. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్లా వాగావనుకో కోసేస్తా. ఏదో కుళాయి దగ్గర గొడవ పడినట్టు పడింది ఇటు తిరిగి నాతో. నెక్స్ట్ రాబోతుంది ఎవరో కాదు యాక్ట్ చేయడానికి మన మిమిక్రీ క్వీన్ శ్వేతా నాయుడు. శ్వేత ఫైమా చూసావుగా స్టాండర్డ్ ఎక్కడ సెట్ చేసిందో. కాంచనా వాళ్ళ అమ్మని చూపిస్తుంది చూడు ఇప్పుడు మీరు. రెడీ సార్, ఇప్పుడు 3, 2, 1 సౌండ్. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్లా కాదు కాదు, ఇదెందుకు వచ్చిన గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. ఒకసారి ఇలా చూద్దాం ఒకసారి. నోరు మూసుకున్నావా? నాకు గాజులు వేసుకున్నావా, బొట్టు పెట్టుకున్నావా? శ్వేత నాయుడు అలా చేస్తారా? ఎదురు ఫైమా అండ్ శ్వేత. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్లా వాగావనుకో కోసేస్తా. మనం ఒరిజినల్ ఎలాగో చేయలేం, ఇది మాత్రం అదర కొట్టేవరా. థ్యాంక్ యూ. ఒకటేవో తిట్టావా? ఫైర్ టీమ్ లో జరుగుతున్నటువంటి ఫైట్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ సంకేత్. ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సంకేత్. ప్రతి మనిషి మంచోడే, కానీ ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుంది. ఆ మృగం ఎంత చెడ్డదో వాడికి మాత్రమే తెలుసు. ఆ మృగం బయటకు వస్తే దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే ఒక మనిషి. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము, పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? కానీ దేవుని చంపి కడుపే నింపుకు మృగము మాత్రం పెరిగేనే. అభయ కుమారా నీవే మృగమును చంపేవా? మృగమే తిన్న ఎంగిలితోటి మళ్ళీ దేవుని చేశావా? కోటి వారసుడు మనిషే అయినా మనసు ఎదిగితే దేవుడురా. మృగాల జాతిని పుట్టిన మనిషి దైవ జ్యోతివి నువ్వేరా. సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగే
చంపి కడుపేరింపుకు మృగం మాత్రం పెరిగేనే. సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను, లోనికి దేవుడు బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. మనిషిగా నువ్వు ఎన్నిసార్లు గెలిచినా చివరికి గెలిచేది మృగమే. ఎందుకంటే నీకు కూడా నేనంటేనే ఇష్టం. జీవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను, లోనికి దేవుడు బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. ఒక్కో చినుకు గుండెల మంటను చల్లార్చే, అన్ని చినుకులు చల్లగా ఉంటే కొన్నిట మాత్రం సెగలేగే. అభయ్ కుమార వాళ్ళ చినుకులో సెగలేదే, చెంపల జారే కన్నీటి చినుకు నచ్చగా ఉంటుట తెలియనిదా. గుండెల మంటను చల్లని వానను ఒకటి చేసినది నీవేలే, గదలో మంటను కన్నీటి వానతో చల్లబరచినది నీవేలే. జడ్జెస్, మంచి చెడులకి మధ్య జరిగినటువంటి ఈ అంతర్యుద్ధం మీకు ఎలా అనిపించింది రెజినా గారు? ఫస్ట్లీ వాటర్ కాన్సెప్ట్, వాటర్ పర్ఫార్మెన్స్. మేము పెద్ద ప్రాప్స్ చూసుకొని పెద్ద సెట్స్ చూసుకొని మేము వావ్ అని చెప్తాం కదా, ఆ సేమ్ వావ్ మీరు ఒక డ్యూట్ లో తీసుకొస్తారు. Toga is back, by the way. It was really a feast to the eyes anamata. Amazing job, Sanket, as a performer and as a choreographer. Thank you. Amazing job, Param. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. సంకేత్ అండ్ పరం. ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ గైస్. ఐబాల్ షిఫ్ట్ బ్యూటిఫుల్, మిర్రర్ సీక్వెన్స్, ఆ స్క్రాచ్ సౌండ్ చేస్తుంటే నిజంగా అలా మిర్రర్ వెళ్తున్న ఫీల్ వచ్చింది. మామూలు కంబ్యాక్ కాదు, అంటే ఎలిమినేషన్లోకి వెళ్ళి వచ్చి కొడితే అవుట్ ఆఫ్ ద బౌండరీ 6. परम मस्त यार. यू फ्रॉम परम कहाँ से हो आप? मुंबई से. मुंबई से. फाड़ दिया एकदम. थैंक यू सर. थैंक यू. సో జడ్జెస్, మరి ఈ బ్యూటిఫుల్ యాక్ట్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా, ఇది ఈ రోజు D20 లో ఫైర్ టీమ్ కి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్. మిగతా ఫైటర్స్ పర్ఫార్మెన్సెస్ రేపు రాత్రి 9:30 గంటలకు చూద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.